చెప్తున్నాను. కానీ ఇప్పుడు చదివే వాళ్ళకి ఇది యూజ్ అవ్వచ్చేమో. ఎందుకంటే నేను నా అడ్వైజెస్, నా ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు ఎలా ఉంటుందని. ఫస్ట్ మనం బీటెక్ ఫస్ట్ ఇయర్ చేరుతాం. చేరాక కాలేజ్ని, స్టూడెంట్స్ని, అట్మాస్ఫియర్ని, ఆ కల్చర్ని అర్థం చేసుకుంటూ, ఫ్రెండ్స్ని చేసుకుంటూ, కొత్త పరిచయాలని చేసుకుంటూ, సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకుంటూ, చదువుకుంటూ, అక్కడక్కడ అర్థం చేసుకోవడానికి ఫస్ట్ అంతా అయిపోతుంది. ఫస్ట్ ఇయర్లో పెద్ద చేసేదానికి ఏముండదు. అంత పరిచయాలే ఉంటాయి. అంత మిని చిన్న చిన్న పరిచయాలు పెంచుకోవడానికి అంతా అక్కడే వెళ్ళిపోతుంది ఫస్ట్ ఇయర్. ఓకే, సెకండ్ ఇయర్కి వచ్చావు. సెకండ్ ఇయర్కి వచ్చాక ఏం ఫీల్ అవుతావు అంటే, నువ్వు సెకండ్ ఇయర్కి వచ్చాక అందరూ ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు ఏం ఫీల్ అవుతారు, ఇంకా 2 years ఉంది కదా, అప్పుడు ఫోకస్ చేద్దాం ఒక ప్రాజెక్ట్ కానీ ఆ కెరీర్ మీద, అప్పుడు ఫోకస్ చేద్దాం. సరే, సెకండ్ ఇయర్ మొత్తం రిలాక్స్ అయిపోతావు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో నీకు ఆల్రెడీ ఫ్రెండ్షిప్ అయి ఉంటారు. సెకండ్ ఇయర్లో నువ్వు తిరగడం మొదలు పెడతావు, మూవీస్ అంటావు, మాల్స్ అంటావు, అక్కడ అంటావు, తిరుగుతావు. సెకండ్ ఇయర్లో కూడా నువ్వు ఏం చేయడు. సడన్గా థర్డ్ ఇయర్కి వచ్చావు, అదే 1-2 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, థర్డ్ ఇయర్కి వచ్చావు. థర్డ్ ఇయర్కి వచ్చాక ఏం జరుగుతుంది అంటే, 3-1లో నువ్వు అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యాక 3-2లో ప్లేస్మెంట్స్ ఇస్తారు. ప్లేస్మెంట్స్ అనగానే అప్పటి నుంచి భయం స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కరికి. అప్పుడు దాకా అందరికి బాగానే ఉంటుంది. ప్లేస్మెంట్స్ అంటే ఏదో తెలియదు, జాబ్ మీద అప్పుడు ఫోకస్ చేయరు అందరూ. సరే ఏముందో నెక్స్ట్ చూసుకుంటాం అంటేనే 1-2 years అయిపోతాయి. థర్డ్ ఇయర్కి వచ్చాక ఎవరికైనా కూడా ఒక నాలెడ్జ్ వస్తుంది. ఓకే, ప్లేస్మెంట్స్ అంటే మనం ఇక్కడ జాబ్ తెచ్చుకోవాలి, చదవాలి అంటే మనం ఒక లాంగ్వేజ్ కానీ ఒక ప్రాజెక్ట్ కానీ చేయాలి అనిపిస్తుంది. మినీ ప్రాజెక్ట్ చేస్తావు, అది కూడా యూట్యూబ్ నుంచో, క్రోమ్ నుంచో, ఎక్కడి నుంచో చూస్ చేస్తావు, అంత బాగానే ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు ప్లేస్మెంట్, వాళ్ళకి మెయిన్గా 3-4 థింగ్స్ కావాలి. కమ్యూనికేషన్ బాగుండాలి, ఏదో కోడింగ్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ 3 చూస్తారు వాళ్ళు. నీకు సడన్గా ప్లేస్మెంట్స్కి వెళ్ళినప్పుడు నీకు ఎలా ఫీల్ అవుతావంటే, ఇప్పుడే కదా ఫస్ట్ 2 years అయిపోయింది, నేను ఇంకా ఒక్క లాంగ్వేజ్ కూడా నేర్చుకోలేదు. కానీ ప్లేస్మెంట్స్ అంటే అప్పుడు అందరికి భయం వస్తుంది. అప్పుడు చదవడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఏం చదువుతారు, నువ్వు చదవగానే 4-1కి వచ్చేసి ఉంటావు, 4-1 కంప్లీట్ అయిపోద్ది. 4-2లో ప్రాజెక్ట్ కొనుక్కుంటావు, సబ్మిట్ చేస్తావు, రివ్యూలు ఇస్తావు, అయిపోతుంది. తీరా చూస్తే నువ్వు బీటెక్ అయిపోతే నీ చేతుల్లో జాబ్ ఉండదు, బయటకు వచ్చాక మార్కెట్ ఉండదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కూడా ప్లేస్మెంట్స్ క్యాంపస్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే బయట చాలా వరస్ట్గా ఉంది మార్కెట్. ఎందుకంటే నేను ఈ మధ్య చూసినంతలో చెప్తున్నాను అంతే, చాలా వరస్ట్గా ఉంది. కాబట్టి ప్లేస్మెంట్స్లోనే, క్యాంపస్ ప్లేస్మెంట్స్లో తెచ్చుకోవడం బెటర్. మీరు ఇవన్నీ ఆలోచించి మీరు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపల బీటెక్ అయిపోయి ఉంటుంది. అందుకనే ఇప్పుడు చదువుతున్న బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ మీరు ఒక మంచి రెజ్యూమ్ రెడీ చేసుకోండి. రెజ్యూమ్ రెడీ చేసుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్ కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోండి. ప్లేస్మెంట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకుండా కాన్ఫిడెంట్గా అటెండ్ అవ్వండి. కానీ ఒక్క లాంగ్వేజ్ మీద ముందు ఫోకస్ చేయండి. నా సజెషన్ ఇది, నా ఒపీనియన్ అంతే. ఒక లాంగ్వేజ్ మీద మీరు ఫోకస్ చేసినప్పుడు అట్లీస్ట్ 1 లాంగ్వేజ్ అని మీరు గుడ్గా ఉంటారు కదా. ఇఫ్ ఇంటర్వ్యూ అడిగినప్పుడు మీరు చెప్పగలుగుతారు, ఓకే ఈ లాంగ్వేజ్ మీద ఇతనికి బాగా ఫోకస్ ఉన్నట్టుంది, మోరోవర్ ఇతను చదివాడు, మోరోవర్ ఇతను సమ్ ఎఫర్ట్స్ పెట్టాడు, అందరిలా ఖాళీగా ఉండకుండా. ఒక్క సింగిల్, ఓకే జాజిపిట్లు వచ్చాయి, ఏఐలు వచ్చాయి, చాలా ఉన్నాయి, జెమినీ ఏఐలు చాలా వచ్చున్నాయి. మీరు దాన్ని యూజ్ చేసి ఒక సింగిల్ ప్రాజెక్ట్ ట్రై చేయండి. ఒక సింగిల్ మినీ ప్రాజెక్ట్ చేసి దాన్ని గిట్ హబ్లో పెడితే మీరు ఎన్ని సర్టిఫికేషన్ చేసినా యూజ్ ఉండవు. కానీ ఒక్క గిట్ హబ్ ప్రాజెక్ట్ కానీ మీరు ఒక క్లయింట్కి కానీ ఒక వచ్చిన రిక్రూటర్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దేర్ యూ విల్ గో. అందుకనే ఇప్పుడు నేను బీటెక్ చదువుతున్న వాళ్ళు నేను చెప్పేది విని మీరు మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్, ఎందుకంటే ఇది కామన్గా వస్తూ ఉంటుంది. బీటెక్లో ఏముండదు, బీటెక్ అయిపోయాక కోచింగ్ తీసుకుందాం అనుకోవచ్చు. ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి? బీటెక్లో నాకు మంచి ప్రాజెక్ట్ చేయండి, బీటెక్లో ఒక మంచి రెజ్యూమ్ తీసుకోండి, అప్పటి నుంచే ఫోకస్ చేయండి. అదే అప్పుడు మీరు ఫైనల్ ఇయర్ మీరు ఆఫర్తో బయటికి రావచ్చు కదా. అందుకని ఇప్పుడు చేసే వాళ్ళకి నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ అది, ఒక మంచి ప్రాజెక్ట్ రెడీ చేసుకోండి. దాని మీద ఫుల్ నాలెడ్జ్ ఉండాలి మీకు, మీరే చేయాలి, బయట కొనకుండా చేసి మంచి స్కిల్స్తో బయటకు వస్తే ఆబ్వియస్గా మీరు ఇంకా మన మోరోవర్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్గా చిన్న కోచింగ్ 3 months తీసుకుంటే మీకు జాబ్ కూడా వచ్చేస్తుంది. ఓకేనా?